అమెరికాలో ఈ తప్పు చేస్తే మనం జైల్లో వేసేస్తారనమాట. మొహమాటం లేకుండా వేసేస్తారు. అదేంటో తెలుసా? రోడ్డు మీద వెళ్ళే పిల్లలకి కానీ కుక్కలకి కానీ ఫుడ్ పెట్టడం అది చాలా ఇల్లీగల్ ఇక్కడ. కొన్ని స్టేట్స్లో ఓకే, కొన్ని స్టేట్స్లో అసలు ఒప్పుకోరండి. ఇవన్నీ లా చూసిన తర్వాత అసలు స్ట్రీట్ క్యాట్ అయినా సరే ఇప్పుడు నా పెప్పి అండ్ క్రీమ్ పఫ్ వాళ్ళ మమ్మీని ఇంటి లోపలికి పిలిచి నేను ఫుడ్ పెట్టేదాన్ని. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి చిన్నప్పుడు అనమాట. అసలు మీరు క్యాట్స్కి ఏం పెడతారు? వాటి కోట్ అంత బాగుంది అంటారు. నేనేం పెద్ద వేరే క్యాట్ ఫుడ్ ఏం పెట్టను. క్యాట్ ఫుడ్ అన్నది పెడతాను, బట్ అప్పుడప్పుడు. కానీ నేను అప్పుడు రైస్, ఆ బాయిల్డ్ ఎగ్, సెమీ బాయిల్డ్ చేసి ఎగ్ పెడతాను. అందులో సాల్ట్ కానీ, పెప్పర్ కానీ, కారం కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్స్పెషల్లీ అది వేస్తే మన క్యాట్స్కి చాలా హానికరం. నాకు తెలియక చిన్నప్పుడు అప్పుడప్పుడు రా మీట్ పెట్టేసేదాన్ని. అప్పుడు నాకు యూట్యూబ్ ఓపెన్ చేశాను అనమాట. అప్పుడే కొత్తలో ఇంకా పిల్లలతో స్టార్ట్ చేశాను నా యూట్యూబ్. అప్పుడు ఒక అతను చెప్పాడు అనమాట, జానీ అనుకుంటా, ఆయన నా ఫస్ట్ సబ్స్క్రైబర్ నా దృష్టిలో. ఆయన చెప్పారు, లేదు అస్సలు పెట్టకండి, మా ఇంట్లో కూడా పిల్లి ఉంది, అస్సలు మీరు పెట్టొద్దు అని చెప్పి. అప్పుడు నేను చాలా రీసెర్చ్ చేసినా తెలిసింది ఏంటంటే ఆయన ఎగ్జాక్ట్గా కరెక్ట్ చెప్పారు. ఎప్పుడూ సరే మనం వండలేని మీట్ గట్రా పెట్టకూడదు. ఇంకా రోడ్డు మీద తిరిగే వాటికి ఏంటంటే ఇంకా ఆప్షన్ ఉంటే ఏది దొరికితే తింటుంది. కానీ మన ఇంట్లో పెంచుకునే వాటిలో మాత్రం రా మీట్ పెట్టకూడదు. దాన్ని చిన్న ముక్కల కింద కోసి పెడితే మళ్ళీ వాటితో ఆడేవి మా పెప్పి అండ్ క్రీమ్ పఫ్. మామూలు చిత్రీ కాదు ఇది మాత్రం. చూడడానికి అమాయకంగా మోసపోతాం కానీ చేసే చిత్రీ పనులు ఎవరూ చేయరు.